దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన వాక్యంను చూడబోతున్నాం. ఈ నూతన సంవత్సరము, ఈ జనవరి మాసంలో మనం ఉన్నాము. మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఈ రోజుకైన దేవుని వాక్యము నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనమును మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను అని రాయబడి ఉంది. ఎంత మంచి వాగ్దానం కదా. ఈ వాక్యంలో రాయబడి ఉంది నిర్గమకాండం 23-25లో నీ దేవుడైన యెహోవా అంటే యెహోవాను అని రాయబడలే. తెలుగు, మీరందరు తెలుగు ప్రజలు, నేను మరలా అది అండర్లైన్ చేసుకున్నాను. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే నీ దేవుడైన యెహోవానే, అంటే ఇంకా వేరెవ్వరు కాదు అని అర్థం. యెహోవానే, యెహోవాను మాత్రమే అని అర్థం. యెహోవానే, నో అదర్ అని నేను పెట్టుకున్నాను బ్రాకెట్లో. అంటే అర్థం ఏమిటి? నో అదర్ దాన్ గాడ్, నో అదర్ దాన్ జీసస్, నన్ అదర్ దాన్ జీసస్. అంటే అర్థం ఏంటి? నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అంటే యెహోవా అనేది పాత నిబంధనలో, కీర్తనలలో నిర్గమకాండంలో రాయబడి ఉంది. కానీ నేనేమంటున్నాను, ఈరోజు మనందరికీ ఇవ్వబడిన ఒక నామము యేసునామము. ఈ యేసునామమే, అందుకే ఇక్కడ నే అని ఉంది, యేసునామమే, యేసునామమే తప్ప ఇంకా వేరే ఏది నామము మీ యొక్క నోట్లో, అంటే మీరు ఆరాధించేది, మీరు పూజించేది, మీరు ప్రార్థన చేసేది, ఇవన్నీ కూడా మీ దేవుడైన యేసునే తప్ప మీరు సేవింపవలెను అని నేను అంటున్నాను. అంటే ఈ వాక్యంలో ఉన్నదే నేను చెప్తున్నానండి. జస్ట్ యెహోవానే అనేది యేసు అని పెట్టాను అక్కడ, అంతే. అంటే యెహోవాని కూడా మీరు ప్రార్థన చేయవచ్చు, తప్పులేదు. జీసస్ అని కూడా ప్రార్థన చేయవచ్చు, తప్పులేదు. కానీ ఇప్పుడు మనకి ఇవ్వబడిన నామము యేసునామం. అంటే యెహోవానే సేవింపవలెను. ఇంకా రాయబడి ఉంది, అప్పుడు మీరు అలా సేవిస్తే, యేసునే సేవిస్తే, యెహోవానే సేవిస్తే, ఆయన మీ ఆహారమును మీ పానమును దీవించును అని రాయబడి ఉంది. మనం తింటున్న ఆహారము ఈ రోజుల్లో చూడండి, ఎంతోమంది తినలేకపోతున్నారు. అంటే నేను కూడా ఎక్కువ స్వీట్స్ అవన్నీ నేను తినలేను, కానీ కొద్దిగా తినేస్తాను అప్పుడప్పుడు కూడా. కానీ అంత సీరియస్గా ఏం లేదు. కానీ ఏమంటున్నానంటే ఇక్కడ రాయబడి ఉంది, మీ ఆహారమును మీ పానమును దీవించును. ఆ రోజుల్లో ఉన్న ఆహారం ఇప్పుడున్న ఆహారం లాగా కాదు. మంచి హెల్తీ ఫుడ్స్ తిన్నారు ఆ రోజుల్లో. ఈరోజే అన్ని కల్తీ వచ్చేసింది, అన్ని డూప్లికేట్ వచ్చేసింది, మ్యానిపులేషన్లో వచ్చేసింది అన్నీ కూడా. కానీ ఆ రోజుల్లో, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న రోజుల్లో కూడా అన్నీ ఫ్రెష్గా తిన్నారు. అంటే సరే, అయితే ఇక్కడ రాయబడి ఉంది, నీ ఆహారమును నీ పానమును దీవించును. పానం అంటే పాలు తాగారు, అది తాగారు, అదే తాగారు ఎక్కువ. అంటే మనము కూడా ఏం చేయవచ్చు అంటే, మనల్ని దేవుడు ఆశీర్వదించినప్పుడు మీ ఆహారమును మీ పానమును ఆయన దీవించి, అది మీకు మంచి బలమును శక్తిని ఇచ్చేటట్టు ఆయన చేస్తాడు అని మనం నమ్ముదాం. నేను మీ మధ్య నుండి రోగము తొలగించెదను అని రాయబడి ఉంది. ఎంత మంచి ఒక మాట అండి. ఈ రోజుల్లో రోగము లేని ఇల్లు లేదు కదా. ఇప్పుడు నేను కూడా డయాబెటిక్, హైపర్ టెన్షన్ ఇవన్నీ ఉన్నాయి. అంటే నాకు మొత్తం హిస్టరీ చెప్తే ఇప్పుడు మీకు బోర్ కొడుతుంది. సో పుట్టినప్పటి నుండి మా అమ్మ ప్రిమెచ్యూర్ బేబీగా ఒక 7th మంత్లో, ఆ రోజుల్లో ఇంక్యుబేటర్ లేని రోజుల్లో నేను పుట్టాను. చనిపోవాల్సిన నన్ను మా అమ్మ ఒక నర్సింగ్ సూపరింటెండెంట్గా ఉంటూ నన్ను కాపాడింది అని నిజంగా చెప్పాలి. దేవుడు కాపాడాడు. కానీ ఆమెకు ఆ జ్ఞానంనిచ్చి అట్లా ఆర్టిఫిషియల్ ఇంక్యుబేటర్ లాగా చేసి నన్ను ఎలాగో వచ్చాను. నా లైఫ్ ఈరోజు నేను ఈ లోకంలో ప్రవేశించకూడదు, ఉండకూడదని చెప్పి అపవాది ఏమేమో చేశాడు ఇన్ని సంవత్సరంలో. కానీ ఇంకా నేను సజీవ లెక్కలో ఉండి 50 దాటాను. సజీవ లెక్కలో ఉండి ఇంకా నేను సేవ చేయడానికి
దేవుడు నాకు కృప చూపించాడు. ఇంకొక సంవత్సరం వచ్చేసిందంటే 30 years అయిందండి నేను సేవకు వచ్చి. ఆ రీతిగా సేవ చేయడానికి కృప చూపించాడు. అందుకే ఇక్కడ ఏమని రాయబడి ఉంది, మీకు యెహోవానే సేవించవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదును అని రాయబడి ఉంది. దేవుడేం వాగ్దానం చేస్తున్నాడంటే ఈరోజు మనం నమ్ముదాం, ప్రభువా నా ఇంట్లో నుండి, నా కుటుంబము నుండి, నా శరీరము నుండి, నా బంధువుల నుండి, నా అమ్మ నుండి, మా నాన్న నుండి, మా తమ్ముడి నుండి, మా అన్నయ్య నుండి ఒక్కొక్కరి పేరు చెప్పి మీరు ప్రార్థన చేయండి. ప్రభువా వారిలో నుండి రోగంను తొలగించండి అని చెప్పండి. దేవుడు చిత్తమైతే తప్పకుండా ఆ రోగములను మీ కుటుంబంలో లేకుండా, మీ బంధువుల్లో లేకుండా, మీ అన్నతమ్ముల్లో లేకుండా, మీ అమ్మ నాన్నలో లేకుండా అవన్నిటినీ తొలగింపచేసి మీకు సమాధానంను ఈ నూతన సంవత్సరంలో ఆయన మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మమ్మల్ని నడిపించిన యెహోవా ప్రభు, మీరు ఇంక ముందు కూడా మీరు నడిపించునని నమ్ముచున్నాం తండ్రి. మీరే మా దేవుడైన యెహోవానే మా దేవుడు అని మేము నమ్ముచున్నాం. మిమ్మల్ని మేము సేవితుము, యెహోవానే సేవించుదుము అని ప్రభువా మేము ప్రకటిస్తున్నాం తండ్రి. యేసు నామమునే మేము అంగీకరించి ఉన్నామని ప్రభువా మేము ప్రకటిస్తూ ఉన్నాం ప్రభువా. యేసు నామం తప్ప వేరే నామము మాకు లేదు ఈ లోకంలో అని మేము నమ్ముచున్నాం తండ్రి. మేము అంగీకరిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, ఎవరెవరు నీ వైపు చూసి మొరపెడుచున్నారో వారి ఇంట్లో నుండి, వారి కుటుంబంలో నుండి రోగములను తొలగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఐ రెబ్యూక్ ఎవ్రీ సిక్నెస్, ఐ రెబ్యూక్ ఎవ్రీ పెయిన్, ఐ రెబ్యూక్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ ద ఫ్యామిలీ ఇన్ జీసస్ నేమ్. కుటుంబంలో నుండి రోగములను, శ్రమలను, ఇరుకులను, ఇబ్బందులను అన్నిటినీ యేసు నామంలో నేను బంధిస్తున్నాను. ఈ సమయంలో మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.